హాయ్ అండి. చంద్రబాబు గారికి చాలా గొప్ప గొప్ప ఐడియాలు వస్తూ ఉంటాయి. నిన్న మొన్న ఒక ట్వీట్ చూశాను నేను ఆయన చేసింది. ఏంటంటే దాని సారాంశం ఏం లేదు, పెద్ద విషయం ఏం లేదు. ఆయనట ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ని కూడా అభివృద్ధి పథంలో పరిగెత్తించాలి అనుకుంటున్నారట వారు. కాబట్టి ఏంటంటే దీనిలో 2047 వరకు ఏం చేయాల్సింది, అసలు ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలాగూ అభివృద్ధి గ్రోత్ రేట్ ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడాను ఏం చేయాలి అనేది ప్రజలను అడుగుతున్నారు. అంటే ప్రజలని ఎప్పుడు అడుగుతారంటే ఈయన మేము చెప్పిన పథకాలు మేము ఇవ్వలేకపోతున్నాము కాబట్టి మీరు అర్థం చేసుకోండి, మీ సలహాలు సూచనలు కావాలి అని చెప్పినట్టుగాను గతంలో మొన్న ఈ మధ్య చెప్పినట్టుగాను ఇట్లాంటివి మరి అలాగే ఇది కూడా అడుగుతున్నారన్నమాట. అప్పుడు ప్రజలు గుర్తొస్తారనమాట. అంటే అబ్బాయి ఎంత 2047 వరకు బాబు గారు పాపం మన గురించి ఆలోచిస్తున్నారు అనేసి వాళ్ళు అనుకుంటారు. కాబట్టి ఏంటంటే నిజానికి బాబు గారు అనుకున్నట్టు ఈ రెండు విషయాల గురించి మాట్లాడుకోవాలంటే 2047 ఎక్కడ, 2047 ఎక్కడ, 2024 ఇవాళ రాష్ట్రం పరిస్థితి అధ్వానంగా ఉంది. దేవుడా అంటే ఏదో ఇవాళ ఆకలేస్తుందంటే 4 సంవత్సరాల తర్వాత నేను అన్నం పెడతాను అన్నట్టుగా ఉందిట. 2047 గురించి ఎందుకు ఎవడు ఆలోచిస్తాడు? అసలు ఎంతమంది బతికుంటారు, ఆ టైం వరకు ఎంతమంది చచ్చిపోతారు, ఎంతమంది ఇప్పుడు మళ్ళీ రేపు గురించే మనకు తెలియదు. మనం బతుకుంటామో లేదో అనేది గ్యారంటీ లేదు. ఏదో కింద పడి ముక్క పగలగొట్టుకుని చచ్చిపోవచ్చు, లేకపోతే బాత్రూంలో పడి చచ్చిపోవచ్చు, ఏదైనా జరగచ్చు, లేకపోతే సడన్గా హార్ట్ అటాక్ రావచ్చు. మనం ఏం చెప్పగలము? ప్రాణం పోకడ కానీ వాన రాకడ కానీ ఎవరికి తెలియదు అంటారు కదా. కానీ బాబు గారు మాత్రం గొప్ప మాటలు మాట్లాడారు. 2047 వరకు మాట్లాడారు ఆయన. నేనంటాను సరే, అయితే ఆయన అందరినీ సలహాలు సూచనలు అన్నీ కూడాను ఆయన అందరి ఒపీనియన్లు మొత్తం ఓపెన్గా అడిగారు అందరిని ఇమ్మని. అయితే మనం కూడా కొంచెం చేతైనందుకు ఏదో ఒక తలా ఒక చంద్రుడికి ఒక నూలు పోగులాగా, చంద్రబాబు గారికి ఒక నూలు పోగులాగా మనం కూడా ఒకటి ఇద్దాం. ఏమిద్దామంటే కష్టపడి చాలా ఎంతో కష్టంతో మోదీ గవర్నమెంట్ని నిలబెడుతున్నారు. చంద్రబాబు గారు కూడా ఆ రెండు పోల్ బేరర్స్ లాగా వీళ్ళిద్దరు, ఈయనను నితీష్ కుమార్ ఉన్నాడు కదా, వీళ్ళిద్దరు కూడా నిలబెడుతున్నారు. సరే, ఆయన సంగతి వదిలిపెట్టు, నితీష్ కుమార్ గురించి వదిలిపెడదాం. చంద్రబాబు గారు ఏం చేయాలంటే మనం లేకపోతే అక్కడ లేదు, మోదీ గవర్నమెంట్ ఉండదు కాబట్టి చచ్చినట్టు మనం చెప్తే కనుక చచ్చినట్టు గవర్నమెంట్ చేస్తుంది, కేంద్రం చేస్తుంది అని స్పెషల్ స్టేటస్ అడగాలి. స్పెషల్ స్టేటస్ అడిగితే ఏమవుతుందంటే మనం ఈ జిఎస్టీలు ట్యాక్స్లు అవన్నీ కూడాను మొత్తం మాఫీ అయిపోతాయి. మొత్తం ఆ మిగిలే డబ్బులతో మనం ప్రజలకి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అయితే ఇంకోటి ఏంటంటే ఎన్నెన్నో సబ్సిడీలు వాటికి ఈ పరిశ్రమలు పెట్టడానికి వాటికి ఇంకా చాలా సహాయాలన్నీ జరుగుతూ ఉంటాయి. సరే, అదొకటి మనం చెప్పక్కర్లే, ఎందుకంటే ఆయన ఎకనామిక్స్లో పండితుడు, ఆయన చదివింది ఎకనామిక్స్ కాబట్టి చంద్రబాబు గారు. కాబట్టి ఏంటంటే మనం చెప్పక్కర్లే. కానీ ఏంటంటే ఊరికే ఒక చిన్న సలహా, చంద్రుడికి ఒక నూలు పోగులాగా మనం కూడా ఒక చిన్న సజెషన్ ఇద్దాం ఊరికే. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఈ మెడికల్ కాలేజీలు మొదలుపెట్టాడో 5 ఆల్రెడీ జరుగుతున్నాయి, ఫంక్షనింగ్ అవుతున్నాయి అన్నమాట. అవి వాటి ట్రాక్లో వెళ్ళిపోతున్నాయి. మిగిలినవి వీళ్ళకి కట్టబెట్టకుండా మొత్తం పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్రీ సీట్లు మిగలాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు వీటికి నిర్మాణానికి పూనుకున్నాడు ఆయన. అయితే దాన్ని ప్రైవేటు వాళ్ళకి ఇప్పగించకుండా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఏంటంటే దానిలో గవర్నమెంట్ కాలేజీల్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా ఉంటాయి. హాస్పిటల్లో ఫ్రీగా మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి పేదవాళ్ళకి. మరి అవన్నీ పోతాయి కదా. మరి పేదవాడు ఏంటంటే వైద్యానికి కానీ విద్యకు కానీ ఆస్తిపాస్తులు అమ్ముకోకుండా ఉండేలాగా ఉండాలి. అప్పుడే దేశం బాగుపడుతుంది. మనం ఎప్పుడో 2047 కాదు, ఇవాళ సంగతి చూసుకుందాం. ఎప్పుడో ఏదో భారతదేశం బాగుపడుతుంది కాదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాష్ట్రం బాగుపడితే ఆటోమేటిక్గా భారతదేశం బాగుపడుతుంది. అంతేగాని భారతదేశం అనేది ఎక్కడో లేదు, భారతదేశంలో మనం కూడా ఉన్నాం. అయితే ఆ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి అప్పగించకుండా యాజ్ ఇట్ ఈజ్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉద్దేశంతో మొదలుపెట్టాడో ఆ ఉద్దేశాన్ని కొనసాగితే పర్ క్యాపిటల్ చాలా బాగా వస్తుంది, బాగా చక్కగా తయారవుతుందని నా ఉద్దేశం. ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు
ఏవైతే అమ్మఒడి ఇవి నేను తల్లికి వందనం ఇస్తాను లేకపోతే అవి ఇస్తాను నీ ఏదైతే సూపర్ 6 అని ఈయన పేరు పెట్టుకుని ఆన్గోయింగ్ పథకాలన్నిటికీ కూడాను వీళ్ళు వేరే ప్రత్యేకమైన పేర్లు పెట్టుకుని ఎప్పుడైతే ఇవి ఇస్తూ ఉన్నారో ఇప్పుడు ఎప్పుడైతే ఇవ్వటం లేదో అవన్నీ కూడా ఇచ్చేస్తే పర్ క్యాపిటా చక్కగా చక్కగా నిలుస్తుంది, మనం అనుకున్న విధంగా ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే స్కూల్స్, నాడు నేడు స్కూల్స్ ఎట్లాగో చక్కగా వాటిలో టోఫెల్ కావచ్చు లేకపోతే ఇంగ్లీష్ మీడియం కావచ్చు ఇంకా వివిధ రకాలైన ఫెసిలిటీస్ ఏవేవైతే ఇచ్చాడో జగన్మోహన్ రెడ్డి గారు అవి కంటిన్యూ చేస్తే వాటంతట అవే పర్ క్యాపిటా అంతా దానంతట అదే సరైపోతుంది. తర్వాత చిన్న పిల్లలకి పౌష్టికాహారం ఇస్తుంటే దాని గురించి చక్కగా పాటుపడేవాళ్ళు అది వరకు ఆ చైర్మన్ ఎవరో ఉండే ఫుడ్ కార్పొరేషన్కి ఏదో ఉండేవాడు ఆయన విజయరెడ్డి ఎవరో ఉండేవారు. అట్లాంటి వాళ్ళు ఎవరన్నా గట్టివాడిని పెడితే అక్కడ కల్తీలు లేకుండా చూస్తూ ఉంటారన్నమాట. కల్తీలు లేకుండా చూస్తే ఏంటంటే మన చిన్న పిల్లలే బాగుంటారు, లేకపోతే హాస్పిటలైజ్ అవుతారు కదా, అదే అనమాట. కాబట్టి ఏంటంటే ఇవన్నీ చేసుకుంటే బెటరు. తర్వాత ఇంకా ఏం చేయాలంటే మొన్న ఆ బుడమేరు ఆ వరదలు సడన్గా వాళ్ళు ఎందుకు గేట్లు వదిలేసేసారు ఆ అధికారులు, రెవెన్యూ అధికారులు కావచ్చు ఇంకా జలవనరుల శాఖలకు సంబంధించిన వాళ్ళు ఇంకా ఇంకా అనేక రకాల 4 డిపార్ట్మెంట్లు వాళ్ళు ఎందుకు చేశారని, వాళ్ళు ఎందుకు తప్పిదం చేశారు, వాళ్ళు ఎందుకు జనాలకి ముందుగానే ఇన్ఫామ్ చేయకుండా సడన్గా రాత్రికి రాత్రి ఎందుకు చేశారు, ఎందుకు ఇట్లా వదిలేసేసారు గేట్లని అనేది వాళ్ళ మీద వదిలేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకుంటే రాబోయే కాలంలో బాబుగారు చెప్పినట్టు 2047 వరకు కూడాను చక్కగా అందరు కూడాను వాళ్ళ పనులు వాళ్ళ విధులు నిర్వర్తించుకుంటే అన్నీ బాగుంటాయి. సపరేట్గా పర్ క్యాపిటా అంటూ ఏం లేదు, అన్నీ ఎవరి పనులు వాళ్ళు సజావుగా చేసుకుంటూ పోతుంటే అన్నీ సవ్యంగా ఉంటాయి. తర్వాత ఆ ముచ్చుమర్రి సంఘటన చిన్నపిల్లని రేప్ చేసి అవతల మేము రేప్ చేసాము, వాడు చేశాడు వీడు చేశాడు వాడు చేశాడు అని వాడిని పట్టుకున్న వాళ్ళు చెప్పారు కదా, ఎవడు రేప్ చేశాడు ఏం చేశారు అసలు ఆ బాడీ ఏం చేశారు ఏంటి అనేది పోలీసుల్ని సరిగా విచారించండి ఎర్రా మీరు చక్కగా బాగా చేయండి అని వాళ్ళని భుజం మీద తట్టి వాళ్ళకి కాస్త మీకు రివార్డులు ఇస్తాము అవార్డులు ఇస్తాము అవి ఇవి అని వాళ్ళని కాస్త ఎంకరేజ్ చేస్తే వాళ్ళని చక్కగా చేసుకొస్తారు. కానీ ఇవన్నీ కూడాను చిన్నవి కనిపించడానికి చిన్నగానే ఉంటాయి, కానీ ఏంటంటే ఇవన్నీ కూడా ఈ ఫలితాలు ఇచ్చే చోట మాత్రం చాలా గొప్ప ఫలితాలు ఇస్తాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏవైతే పోర్ట్లు కావచ్చు లేకపోతే ఇంకా మిగిలినవి భోగాపురం ఎయిర్పోర్ట్లు ఇట్లాంటివన్నీ ఏవైతే మొదలుపెట్టాడో అతను అన్నీ కూడాను సగం అట్లాగే ఆగిపోయి ఉన్నాయన్నమాట. వాటన్నిటినీ కూడాను మొత్తం ఆ పోర్ట్లు 4 పోర్ట్లు 10 ఫిషింగ్ హార్బర్స్ ఇట్లాంటివన్నీ కూడా అన్నీ చేస్తే చక్కగా బేస్తవాళ్ళు వాళ్ళందరికీ చక్కటి జీవనాధారం దొరుకుతుంది. చక్కగా ఈ పోర్ట్ల మూలంగా ప్రతిదీ కూడా మనకు కూడా ఒక మెడ్రాస్ చెన్నై లాగా అయిపోతుంది. మన ఆంధ్రప్రదేశ్ కూడా తమిళనాడు లాగా అవుతుంది. తమిళనాడు వాళ్ళకి వచ్చేదేంటి డబ్బులు ఎక్కువ రెవెన్యూ ఏంటంటే ఆ పోర్ట్ల మూలంగా వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇదొకటి దాని మీద మనం శ్రద్ధ పెడితే చాలా బాగుంటుందని బాగుండే వ్యవహారం అనమాట. కాబట్టి అదే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ పోర్ట్లు వీటి కూడా ఈ ఫిషింగ్ హార్బర్స్ బెస్త వాళ్ళకి కావచ్చు వీళ్ళందరికీ కావచ్చు. సో తర్వాత ఇంకొక విషయం ఏంటంటే పోలవరం ప్రాజెక్టు దాన్ని అట్లాగే వదిలేకుండా ఇప్పుడే అవి అయ్యేలాగా లేదు, ఎప్పుడవుతుందో ఏంటో ఈ నిర్వాసితుల సంగతి ఏంటో అని బాబుగారు ఆ మధ్య ఆయన ప్రమాణ స్వీకారం అయిన వెంటనే పోలవరం వెళ్ళినప్పుడు మాట్లాడు. అంటే అప్పుడు ఏంటంటే మనకి ఏమర్థమైందంటే ఆయన చెప్పిన ఆయన ఒపీనియన్ వల్ల ఆయన చెప్పిన మాటల వల్ల మనకేమర్థమైందంటే ఈ 5 సంవత్సరాల్లో కూడా పోలవరం జరిగేదాకా లేదని. కానీ ఏంటంటే కాస్త కూస్తో కష్టపడి ఆ కేంద్రం వాళ్ళని మెడలోంచి వాళ్ళ దగ్గర నుంచి రావాల్సినవన్నీ చేసి అవన్నీ కూడాను ఇట్లాంటివన్నీ మాకు కుదరవు, తప్పకుండా మాకు పోలవరం అయ్యేలాగా చూడాల్సిందే, ఏం చేస్తారో మరి నాకు తెలీదు అని చెప్పి ఇప్పుడు తోకలు కట్ చేస్తాం, వాడి తోకలు కట్ చేస్తాం, వీడి తోకలు చేస్తాము, పాతేస్తాము, అమరావతిలో పాతేస్తాము, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని కాంక్రీట్ అట్లా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద వీళ్ళ మీద అంటే కుదరదు. ఎందుకంటే మొత్తం ఎక్కడ అనాలో అక్కడ అనాలి. అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని కాలరు పట్టుకుని ఇదిగో మీరు చేయాల్సిందే అంటే చేస్తారు. అప్పుడు పోలవరం కనుక చక్కగా పరుగులు ఎత్తుస్తుంది, బాబుగారి టైంలో అయిపోయింది అనేది అక్కడ ఒకటి శిలాఫలకం మీద ఏర్పడుతుంది. ఆయనకి అనుకున్నట్టుగాను ఆయన ప్రతిభ కూడా చాలా ఎక్కువగా పెరిగిపోతుంది.
అంతేగాని ఇప్పుడు రాష్ట్రంలో మామూలు ఒక కామన్ మ్యాన్కి పర్ క్యాపిటా అంటే తెలిసేదేముంది? ఒక రైతుని అడిగితే పర్ క్యాపిటా వాడికి ఏం తెలుస్తుంది? ఒక ఆటో డ్రైవర్ని కనుక్కుంటే ఏం తెలుస్తుంది? లేకపోతే ఒక రిక్షా పుల్లర్ని అడిగితే ఏం తెలుస్తుంది? ఏం లేదు. అంటే మనం పెద్దవాళ్ళం, మనం చదువుకున్న వాళ్ళం, మనం ప్రభుత్వాలని నడిపేవాళ్ళం కాబట్టి మనకు అన్నీ తెలుస్తాయి అంటే మనకి తెలుస్తాయి, బాగానే ఉంది. కానీ వాళ్ళకి తెలియవు కదా. కానీ ప్రభుత్వాలు నడిపేవాళ్ళు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఎవరు సూచనలు సలహాలు ఇవ్వాల్సిన అవసరాలు లేవు. బాబు గారు ఇంకా ఆయన ఎక్స్పీరియన్స్ ఎందుకంటా నేను. కాబట్టి ఏంటంటే బాబు గారు పొరపాటున అడిగారు, ఎవరినైనా అడగాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఆయనకి తెలియక కాదు, కానీ ఏదో ఊరికే ఒక సరదాగా ఎవరినన్నా ఊరికే ఒక జోక్ లాగా ఆయన ఏమన్నా ఇది ట్వీట్ చేశారేమోనని నాకు అనిపించింది. కానీ ఏంటంటే ఆయన నిజంగా ఆయన తలుచుకుంటే తప్పకుండా అయిపోతుంది. ఎందుకంటే ముఖ్యంగా కేంద్రం ఆయన చేతుల్లో ఉంది, ఆయన సహాయంతో నడుస్తున్నది కాబట్టి ఇది మాత్రం తప్పకుండా ఆలోచించాల్సిన విషయం. అంతేగాని ఏదో మనలాంటి వాళ్ళు వీళ్ళు చెప్తే జరిగేవి కాదు. ఆయనే అడగాలి కేంద్రాన్ని. కేంద్రం అడిగితే అన్నీ చేస్తుంది. పైగా ఇప్పుడు మనం అనుకున్నట్టుగానే ఈ పోర్ట్లు, ఈ మెడికల్ కాలేజీలు, ఈ కథా కమామిషులు అన్నీ కూడా ఆయన ఒక సీరియస్గా ప్రజలను దృష్టిలో పెట్టుకుని చేస్తే జరుగుతుంది. అంతేగాని కాంట్రాక్టర్లని లేకపోతే అస్మదీయుల్ని మనసులో పెట్టుకుని చేస్తే జరిగేది పాడు ఏం లేవు. కాబట్టి ఏంటంటే ముఖ్యంగా ఆయన బాబు గారు ఇంతకాలంగా ఆయన వే ఆఫ్ ఫంక్షనింగ్ అదంతా ఆపేసేసి కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికంటే ఎక్కువగా చేస్తే డెఫినెట్గా బాబు గారి పేరే 10 కాలాల పాటు నిలుస్తుంది. సో అదండి సంగతి. కాబట్టి ఏంటంటే ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం. బై అండి. లవ్ యూ ఆల్. బై.